అందరికీ నమస్కారం. కథాలహరికి స్వాగతం. ఈరోజు నేను మీకు వినిపించబోయే కథ పేరు 'పోలిక'. రచన మునిపల్లె లక్ష్మీ రమణ కుమారి గారు. ఇక కథలోకి వెళ్దామా? కళ్యాణ మంటపం కలకల్లాడిపోతోంది. పూల ఘుమఘుమలు, లైట్ల తళతళలు కలగలిసిన ఆ పెళ్లి పందిట్లో అన్నీ ఆనందపు చిహ్నాలే. పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు అయితే చెప్పనే అక్కర్లేదు. ఒకరి కోసం ఒకరు పుట్టినట్టు చూడముచ్చటగా ఉండటమే కాదు, ఆనందంగా, ఉత్సాహంగా పెళ్లి తంతులో పాల్గొంటున్నారు. వంటలు అందరినీ నోరిరుస్తున్నాయి. గోంగూర, ఆవకాయ, కందిపొడి, వడియాలు, అప్పడాల్లాంటి తెలుగు వంటలతో పాటు చాట్, పంజాబీ చోలే, పానీపూరి, బిర్యానీ, మసాలా కూరలు, స్వీట్లు, కేకులు, ఐస్ క్రీంలు ఇలా ఒకటేంటి, ఉత్తరాది, దక్షిణాది, హైదరాబాదీ వంటకాలన్నీ ఉన్నాయి. అంతా ముగిశాక అతిథులు కోరిన విధంగా పాన్లు చుట్టిస్తున్నారు. అందరూ హాయిగా తిని తృప్తిగా కబుర్లు చెప్పుకుంటున్నారు. పెళ్లిపందిరంతా ఉత్సాహం, ఉల్లాసం, ఆనందం. అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఒక్క పెళ్లి కూతురు తల్లి అనసూయ తప్ప. పెళ్లి కూతురు తండ్రి కుమారస్వామి ఆవిడ్ని గమనిస్తూనే ఉన్నాడు. అనసూయ పెళ్లికూతురుతో సమంగా ఆకుపచ్చ జరీగళ్ళ పట్టుచీర కొనుక్కుంది. కూతురుతో పాటు నెల రోజులుగా బ్యూటీ పార్లర్ చుట్టూ ప్రదక్షిణలు చేసి అందానికి మెరుగులు దిద్దించుకుంది. ఈరోజు బ్యూటీ పార్లర్ నుంచి వచ్చిన వాళ్ళు ఆమెకు కూడా మేకప్ చేసి వెళ్ళారు. వీటన్నిటి వల్ల కుర్రగా లేకపోయినా ఎర్రగా మెరిసిపోతోంది. మొహం నిండా దిగులు నింపుకొని ఎవరితోనో ఏదో మాట్లాడుతోంది. కుమారస్వామి గుండె గుబేల్మంది. ఏం మాట్లాడుతోందో ఆమె హావభావాలు చూసి తెలుసుకోగలిగాడు. అయినా కన్ఫర్మ్ చేసుకుందామని దగ్గరగా వెళ్ళాడు. ఆమె మాటలు విన్నాడు. అతని కాళ్ళు చేతులు వణికాయి. అతి కష్టం మీద తనను తాను సంభాళించుకున్నాడు. అతనికి తన పెళ్లినాటి నుంచి జరిగిన సంగతులన్నీ ఒక్కొక్కటి జ్ఞాపకం వచ్చాయి. కుమారస్వామికి, అనసూయకు పెళ్లి జరిగింది. దేనికి తృప్తి చెందని మనిషి ఎవరన్నా ఉన్నారంటే అది అనసూయే. కుమారస్వామిది మృదు స్వభావం. ఎదుటి వాళ్ళని నొప్పించకూడదనే తత్వం. ఏ విషయంలోనైనా రాజీ పడిపోతాడు. సర్దుకుపోయే మనస్తత్వం. పెళ్లిలోనే అనసూయ తన స్వభావాన్ని బయటపెట్టేసింది. పూల జడకి, గాజులకి, చేసిన ముస్తాబుకి, చీరలకి అన్నింటికి వంకలు పెట్టి సణుగుతూనే ఉంది. మొదటి రోజే తన అసంతృప్తిని బయటపెట్టేసింది. నాకసలు ఢిల్లీ సంబంధం బాగా నచ్చింది. కానీ కట్నం దగ్గర తేడా వచ్చింది అంటూ ఢిల్లీ సంబంధం అబ్బాయి అందచందాలు, ఆస్తిపాస్తులు పొగిడింది. ఆయనైతే బావుండేది అనేసింది. ఆడవాళ్ళు ఇట్లా కూడా మాట్లాడగలరని తెలియని కుమారస్వామి నిరుత్తరుడయ్యాడు. అప్రతిభుడై ఆమె వంక అట్లాగే చూస్తూ ఉండిపోయాడు. భర్త ఫీలింగ్స్‌ని ఏమాత్రం పట్టించుకోని అనసూయ మామూలుగానే మాట్లాడుతూ ఉంది. కుమారస్వామికి మాత్రం తిరిగి మామూలుగా అవ్వటానికి సమయం పట్టింది. ఆ తర్వాత అనసూయ చాలాసార్లు అదే బాణం విసురుతూ వచ్చింది. ఆ బాణం దెబ్బకి అతని మనసు ముక్కలైంది. అయినా అనసూయ వదల్లేదు. ఆ బాణం విసురుతూనే ఉంది. అసలు ఏ విషయంలోనూ ఆఖరికి తిన్న కూరలో కూడా సంతృప్తి కనబడదు ఆమెలో. వంకాయ తింటే బెండకాయ కూర తినలేదని బాధపడుతుంది. అన్నీ ఉన్నా ఆమె మొహంలో సంతృప్తి గాని, సంతోషాన్ని గాని కుమారస్వామి ఏనాడు చూడలేదు. "నీకేమి అనసూయ, మీ ఆయనకి మంచి ఉద్యోగం, ఇల్లు ఉన్నాయి" అని ఎవరన్నా పొగిడితే, "సర్లే హుం" అని మూతి తిప్పుతుంది అనసూయ. రోజుకొకసారన్నా ఢిల్లీ ఆయనతో పోల్చి కుమారస్వామి మనసును ముక్కలు చేస్తూనే ఉంటుంది. అట్లాగే కాలం సాగిపోతోంది. రమ్య పుట్టింది. రమ్య పెరిగి పెద్దదయింది. పెళ్లి సంబంధాలు వెతికారు. వాటిల్లో ఒక సంబంధం వసుంధర కొడుకు సంబంధం. వసుంధర అనసూయ దూరపు చుట్టం. రమ్యని వసుంధర కొడుకు సంజీవ్‌కి ఇవ్వాలని సంప్రదించారు. అనసూయకి సంజీవ్ తెగ నచ్చేశాడు. కానీ 6 అడుగుల ఎత్తు ఉన్న సంజీవ్‌కి కనీసం 5 అడుగుల 6 అంగుళాల ఎత్తు ఉన్న అమ్మాయే కావాలని వసుంధర నిర్ణయం.
రమ్య ఎత్తు 5 అడుగుల 4 అంగుళాలు. వెంట్రుక వాసిలోనే ఎన్నో ప్రమాదాలు జరుగుతాయి. అట్లాగే ఆ 2 అంగుళాల ఎత్తు లోపం వల్ల వసుంధర సంబంధం కుదరలేదు. ఆ సంబంధం కుదరదు అనగానే అనసూయకి దాని మీద అమాంతం మోజు పెరిగిపోయింది. వసుంధరకి రకరకాల ఆఫర్‌లిచ్చింది. కోరిన దానికన్నా ఎక్కువ కట్నం, అత్తగారికి వడ్డానం, అబ్బాయికి సరికొత్త మోడల్ కారు, ఇట్లా ఎన్ని చెప్పినా వసుంధర మంకుపట్టు వదల్లేదు. ఎన్నైనా ఇస్తారు, లేకపోతే సంపాదించుకుంటాం. కానీ ఎత్తు సంపాదించగలమా? అన్న చిన్న డైలాగ్‌తో ఆఫర్‌లన్నింటినీ కొట్టిపారేసింది. చివరికి చేసేది లేక అనసూయ ఆ సంబంధం మీద ఆశ వదులుకొని వేరే సంబంధాలు చూడటం మొదలుపెట్టింది. చివరికి రమ్య పెళ్లి కుదిరింది. పెళ్ళికొడుకు వినిల్ సాఫ్ట్‌వేర్ ఇంజినీరు. హైదరాబాద్‌లో ఇల్లు, కారు, అందం, చందం అన్నీ ఉన్నాయి. ముఖ్యంగా రమ్యకి చాలా బాగా నచ్చాడు. అయినా సరే అనసూయకి మాత్రం వసుంధర కొడుకుని తన అల్లుడుగా చేసుకోలేకపోయానే అన్న బాధ పోలేదు. స్నేహితులతో, బంధువులతో చెప్పుకొని బాధపడుతూనే ఉంది. ఇప్పుడు ఒక పక్క రమ్య పెళ్లి జరుగుతుంటే, అసలు వసుంధర కొడుక్కి ఇద్దామనుకున్నాం. ఆ అబ్బాయి అయితే చాలా బావుండేది అని చెబుతోంది. కుమారస్వామికి కడుపు మండిపోయింది. పెళ్ళైపోతుంటే ఇప్పుడు కూడా అదే మాట? పెళ్ళికొడుకు మేనమామ, చెల్లెలు, ఇంకా కొందరు చుట్టాలు అటే తిరుగుతున్నారు. అయినా అనసూయ నోటికొచ్చినట్లుగా మాట్లాడుతూనే ఉంది. "ఇట్లా రా ఒకసారి" అని అనసూయని పిలిచాడు కుమారస్వామి. "ఏంటి?" అంది. "నువ్వు మాట్లాడుతున్నదేమైనా బావుందా? ఒక పక్క పెళ్లి జరిగిపోతున్నా అట్లాగే మాట్లాడుతున్నావు. వసుంధర కొడుకైతే ఇంకా బావుండేదనంటావా? పెళ్ళికొడుకు వాళ్ళు వింటే?" కుమారస్వామి మందలించాడు. "మీది మరీ వింత. వింటే ఏమవుతుంది? పోలిక పెట్టుకుంటే తప్పా? అసలు ఆ ఢిల్లీ ఆయనైతే ఇట్లా మాట్లాడేవాడా? ఆయనైతే ఎంత బావుండేది? ఇంత పిరికి మనిషితో బతకాలని నాకు రాసుంది. కర్మ" అందనసూయ. "కర్మ" అంటూ నెత్తి బాదుకున్నాడు కుమారస్వామి. పెళ్ళికొడుకు వాళ్ళు వినకపోతే చాలని 1000 దేవుళ్ళకి మొక్కుకున్నాడు. కానీ ఏ దేవుడు ఆయన మొర వినలేదు. పెళ్ళైన మర్నాడే రమ్య, వినిల్ హనీమూన్‌కి సింగపూర్ వెళ్లారు. వారమయ్యాక తిరిగి వచ్చారు. రమ్య నేరుగా అత్తగారింటికే వెళ్ళింది. రమ్య భర్త పెళ్ళికి ముందే ఒక డీలక్స్ అపార్ట్మెంట్ కొనేశాడు. కారుంది. ఇల్లు సర్దుకోవడంలో రమ్యకి సాయం చేద్దామని రమ్య అత్తగారు, ఆడపడుచు కూడా అక్కడే ఉన్నారు. అంతా బావుంది అనుకుంటుండగా రమ్య ఒకరోజు సూట్‌కేస్ తీసుకొని పుట్టింటికొచ్చేసింది. ఆమె మొహం వాడిపోయింది. "వినీలేడి?" అన్న ప్రశ్నకు రమ్య జవాబు చెప్పలేదు. ఎటో చూస్తోంది. కాసేపయ్యాక అడుగుదామని ఊరుకున్నారు ఆమె తల్లిదండ్రులు. రమ్య స్నానం చేసి రిలాక్స్ అయింది. కానీ మొహంలో దిగులు స్పష్టంగా కనిపిస్తోంది. "ఏంటి ఒక్కదానివే వచ్చావు? అదీ సూట్‌కేస్‌తో. ఎన్ని రోజులుంటావు?" అడిగింది అనసూయ. "ఇక శాశ్వతంగా ఇక్కడే ఉందామని" చెప్పింది రమ్య. వింటున్న తల్లిదండ్రులిద్దరికీ పక్కన బాంబు పడినట్లయింది. "అవే మాటలే? అసలేం జరిగింది?" అని తండ్రి గట్టిగా అడిగాక అప్పుడు రమ్య చెప్పడం మొదలెట్టింది. పెళ్లిలో అనసూయ అన్న మాటలు రమ్య ఆడపడుచు నీలిమ, అత్తగారు విమల విన్నారు. "ఆ వసుంధర కొడుక్కే చేసుకోక మీ అమ్మ నిన్ను మాకెందుకు అంటగట్టింది? ఒకడికిచ్చి పెళ్లి చేస్తూ కూడా వాడెవడికో ఇస్తే బావుండేదని అంటుందా? దానికసలు పెళ్లి విలువ తెలుసా? ఏమనుకుంటోంది? నీకు అవే బుద్ధులు, అదే ఏడుపు వచ్చుంటాయి. జీవితాంతం ఆ సంజీవుని చేసుకోలేకపోయానని ఏడుస్తూ ఉంటావు. మీ అమ్మ అదే పెళ్లి పందిట్లో మీ నాన్నతోనే ఏకంగా నేను ఆ ఢిల్లీ ఆయన్ని చేసుకుంటే బావుండేది అన్నదట. పెళ్ళై ఇన్నాళ్ళైనా ఆ ఢిల్లీ వాడిని మర్చిపోలేదన్నమాట. నువ్వు అంతే అయి ఉంటావు అని రోజూ సాధింపులు, తిట్లు. ఇదిగో ఈరోజు తిట్టి తిట్టి ఇంట్లోంచి వెళ్ళగొట్టారు" అంది రమ్య. కూతురు చెప్పింది విని కుమారస్వామి, అనసూయ నిర్ఘాంతపోయి నిలబడ్డారు. అనసూయకి తన మాటలకి ఇంత గొడవ జరుగుతుందని తెలీదు. తనన్న మాటల వల్ల కూతురి కాపురం కూలిపోతుందని ఎన్నడూ ఊహించలేదు కూడా. అందుకే తలెత్తుకోలేక నేలవైపు చూస్తూ నిలబడిపోయింది. "నేనేదో అన్నానని ఇట్లా చేస్తారా? ఓసారి పిలిచి మాట్లాడితే ఎలా ఉంటుంది?" ఎట్లాగో నోరు పిగుల్చుకొని అంది అనసూయ. "వద్దు" అంది రమ్య భయంగా. "మాట్లాడకపోతే ఎలా?
ఉండు నేను మాట్లాడతాను అంటూ అనసూయ వెళ్ళి ఫోన్ చేసింది. కాసేపట్లో వినీల్ వాళ్ళ ముందు ప్రత్యక్షమయ్యాడు. అతని మొహం కరుగ్గా ఉంది. కాసేపు కాఫీ, మంచినీళ్ళు అందిస్తూ కాలం గడిచింది. బాబూ, అమ్మాయి విషయం చెప్పింది. నా మాటలు పట్టించుకోకు. మా కాలం అయిపోయింది. రమ్యని పంపేయటం మాత్రం భావ్యం కాదు. అది చాలా మంచి పిల్ల. నిన్నెంతో ఇష్టంతో చేసుకుంది బతిమాలింది అనసూయ. అనసూయ స్వభావం తెలిసిన వారెవ్వరూ ఆమె అంత అనునయంగా మాట్లాడగలదని అనుకోరు. అవసరం అన్నీ నేర్పిస్తుంది కాబోలు అనుకుని నిట్టూర్చాడు కుమారస్వామి. మీ మాటలే అయితే నేను పట్టించుకునేవాడినే కాదు. కానీ రమ్య కూడా అదే అంది కోపంగా అన్నాడు వినిల్. ఏమన్నావే అడిగింది అనసూయ. వాళ్ళు సాధిస్తుంటే ఉండబట్టలేక అన్నాను. అవును, సంజీవ్ అయితే బావుండేదని అన్నాను అంటూ రమ్య కళ్ళు తుడుచుకుంది. అయ్యో, ఆ మాట ఎందుకన్నావే? సరేలే బాబు, పొరపాటునంది. మేం మంచి చెడ్డ నేర్పుతాం. విడాకుల సంగతి మర్చిపో అంటూ మళ్ళీ బతిమాలింది అనసూయ. మంచి చెడ్డ హుం అన్నాడు వినిల్ కోపంగా. అదేంటి బాబు? బిత్తరపోయింది అనసూయ. మంచి చెడ్డ మీకు తెలిస్తే కదా రమ్యకి నేర్పడానికి. మీరే ఆయనకి వంకలు పెడుతూ ఇంకెవరినో చేసుకుంటుంటే బావుండేదని బాధపడుతూ కూర్చున్నారు. ఇక మీ కూతురికేం నేర్పుతారు? అనేశాడు వినిల్. అనసూయకి తల కొట్టేసినట్లయింది. చెల్లున చెంప మీద చరిచినట్లయింది. బాబూ, నాది తప్పే. కూతురికి అనుభవం అయ్యాక కానీ అది తప్పని తెలియలేదు. సరే, ఇప్పుడు తెలుసుకున్నాను. చెంపలేసుకుంటున్నాను. అట్లా మాట్లాడవద్దని రమ్యకి చెప్తాను. సరేనా? అనునయంగా అంది అనసూయ. అంటే ఇంకెప్పుడు మామగారిని ఢిల్లీ ఆయనతో పోల్చరుగా? అడిగాడు వినిల్. పోల్చనుగాక పోల్చను అంటూ అనసూయ చెంపలేసుకుంది. నిజంగానా మమ్మీ? రమ్య అనసూయ చేతులు పట్టుకుని ఆనందంగా అడిగింది. నిజంగా నిజం అంది అనసూయ. అనసూయ మాటలు విని వినిల్ చప్పట్లు కొట్టాడు. మమ్మీ, నీకు బుద్ధి రావాలని ఈ నాటకం అంది రమ్య. నాటకమా? కుమారస్వామి నోరు తెరిచాడు. అవును మామయ్య. రోజు ఢిల్లీ ఆయనతో పోల్చి మిమ్మల్ని చిన్నబుచ్చుతుంటే మీరెంత బాధపడ్డారో రమ్యకు తెలుసు. తను కూడా లోలోపలే బాధపడేది. అత్తయ్య గారిని మార్చుదామని చూసినా ఆమె వినిపించుకునేవారు కాదట. సరే, అది అట్లా ఉంటే పెళ్లిలో అత్తయ్య మాటలు మాకు కొంతమంది చేరేశారు. మా వాళ్ళు నేను బాధపడ్డాం. ఈ విషయం రమ్యని అడిగినప్పుడు రమ్య మీ గురించి చెప్పి బాధపడింది. తను కూడా వచ్చేశాక ఈ ఇంట్లో ఒంటరిగా ఉన్న మిమ్మల్ని అత్తయ్య ఎంత బాధపెడుతున్నారోనని ఏడ్చింది. ఆమె బాధ అర్థమైన నాకు ఇంతకన్నా మరో మార్గం కనిపించలేదు. అత్తయ్య గారిలో మార్పు రావాలనే ఈ డ్రామా వినిల్ నవ్వుతూ చెప్పాడు. మమ్మీ, దొరికిన వాటికి ఆనందించాలి కానీ దొరకని వాటి గురించి బాధపడకూడదు. తృప్తి అన్నది లేకపోతే శాంతి ఉండదు. నీకు ఏ రోజు కూర నచ్చదు, చారు నచ్చదు. ఇది తింటూ అదైతే బావుండేదని అనుకోవటం. ఆ సినిమా చూస్తూ ఈ సినిమా అయితే బావుంటుందని బాధపడటం. అందువల్ల దేన్ని ఆనందంగా, ఆహ్లాదంగా ఆస్వాదించలేక అధ్వాన్నపు జీవితం గడిపావు. జీవితం ఒక వరం. గడిచిపోతే తిరిగి పొందలేనిది. దాన్ని ఆనందంగా గడపాలి గానీ వేధింపులు, సాధింపులతో కాదు అంది రమ్య. అనసూయ తలదించుకుంది. ఆఖరికి పిల్ల చేత కూడా చెప్పించుకోవాల్సొచ్చిందే అని బాధపడకు. సంతోషంగా ఉండమని సలహా చెప్పింది. ఇప్పటినుంచి పాటించడం నేర్చుకో కుమారస్వామి నవ్వుతూ చెప్పాడు భార్యతో. అర్థమైంది. ఇక నుంచి తృప్తిగా, హాయిగా గడపటమే నా జీవిత ధ్యేయం అంది అనసూయ. అందరూ ఆనందంగా నవ్వారు. కథ సమాప్తం. మరో మంచి కథతో కలుద్దాం.